తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశం, నక్షత్రాలు మినుకుమంటున్నాయి. నాకెందుకో అలసటగా అనిపించింది. ఈ ఇంట్లో దేనికి కొదువలేదు, అన్నీ ఉన్నాయి, ఒక్క మనశ్శాంతి తప్ప అనిపించసాగింది. సారథి ఉండటం వల్ల ఇంట్లో అనుకున్నంత గాలిదుమారం రేగలేదు. అమ్మ బలవంతంగా తన కోపాన్ని లోపల దిగమింగాల్సి వచ్చింది. ఎందుకంటే సారథి డైరెక్టర్ అయ్యే అవకాశం కలుగుతున్న ఆ కంపెనీ ఓపెన్ చేయటానికి, దానికి కావాల్సిన పనులు చక్కబెట్టుకోవడం కోసం వారిని వీరిని కలిసే ప్రయత్నంలో అమ్మ తప్పనిసరిగా నాన్నగారితో మాట్లాడాల్సి వచ్చేది. నాన్నగారు కూడా అడిగిన దానికి సూటిగా, క్లుప్తంగా, నిరాసక్తిగా జవాబు ఇస్తూ ఉండేవారు. సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా, ఒకరి మాట అంటే ఒకరికి ఎంతో గౌరవాభిమానాలు ఉన్నట్టుగా మాట్లాడుకునేవారు. కానీ ఎవరైనా కాస్త శ్రద్ధగా వారి ముఖాలను చూసినట్టయితే ఆ అభిమానం అనేది ప్రదర్శన అని, మాటలాడుగున ఆత్మీయత లోపించినట్టు ఇట్టే తెలిసిపోతుంది. సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో అభిమానంగా ప్రవర్తించే ఇద్దరూ అతను అటు వెళ్ళగానే ఎడమొహం పెడముఖంగా అయిపోయేవారు. దాదాపు 10-12 రోజులున్న సారథి ఏ ఒక్కనాడు కూడా అమ్మా నాన్నల మధ్య అభిప్రాయ భేదం లాంటిది ఉన్నట్టే గుర్తించలేదు. ఒక్కసారి కూడా ఏమీనా మీ అమ్మా నాన్నల మధ్య ఏమైంది అంటూ ఒక్క చిన్న మాట నన్ను అడగలేదు. అతను అలా అడిగి ఉంటే నాకెందుకో సంతోషం వేసేది. ఆ అడగకపోవడం వల్ల నా మనసులో అతనంటే ఏర్పడిన భావం అతను కల్లో కూడా ఊహించలేడు. అమ్మ తరచుగా మాటిమాటికి భగవంతుడు సరిగ్గా చూస్తే 1-2 నెలల్లో సారథి ఇక్కడికి వచ్చేస్తాడు, అప్పుడిక ఏ ఇబ్బందులు ఉండవు అనటం మొదలుపెట్టింది. మహా అతనేదో పెన్నిది అయినట్టు. ఇంత క్రితం ఇన్ని సంవత్సరాలు అతను లేనప్పుడు మాకు సుఖంగా గడవనట్టును. నాకు ఒళ్ళు మండేది. ఈ మాట 1-2 సార్లు పైకి అనేయాలనిపించి కూడా నిగ్రహించుకున్నాను. మా ఇంట్లో వాతావరణం మామూలుగా అయిపోయింది. అమ్మ వచ్చిన 4 రోజులకే తాయారమ్మ వచ్చేసింది. ఒళ్ళు చేసి గుమ్మటంలా ఉన్న తాయారమ్మని చూడగానే నాకు ఆవిడ కూతురికి సుస్థి చేసిన విషయం నిజమేనా అన్న అనుమానం వచ్చింది. నాన్నగారు కూడా తనకు అలాంటి అనుమానమే కలుగుతోందని అన్నారు. మా అమ్మ ఎప్పుడూ ప్రయాణం పడనివ్వదని, ఆవిడ ఊరు వెళ్తోందని తెలిసి అలా టెలిగ్రామ్ తెప్పించుకొని 4 రోజులు కూతురి దగ్గర హాయిగా సుఖంగా గడిపి వచ్చినట్టుంది. బహుశా అందుకే ఆ రోజు నన్నంత మొండిగా రానివ్వలేదేమో. నా నిమ్మలూరు ప్రయాణం గుర్తుకు వస్తే నేను నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆ వెళ్ళి వచ్చింది నేనేనా? ఇంత కలిమిలో పుట్టి ఇంత అపురూపంగా పెరిగిన నేను బీదరికం నిండిన ఆ ఇంట్లో అంత ఆనందంగా హాయిగా ఎలా గడిపి వచ్చానో అదంతా గుర్తు చేసుకుంటేనే ఎలాగో ఉంది. ఈ మనుషులు ఎంత వెరివాళ్ళు, సంపదకి సుఖాలకి లంకె పెడతారో. ఈ రెండింటికి అసలు సంబంధం లేదని నా నిమ్మలూరు ప్రయాణం నాకో పాఠం నేర్పింది. నా ప్రయాణానికి చిహ్నంగా బీరువాలో జరీ అంచు తెల్లచీర, నాన్నగారి లా బుక్స్ వెనుక ఒక ఫోటో రీలు మిగిలాయి. ఈ రెండూ లేకపోయినట్టయితే నా అనుభవం అంతా నేను కళ అని భ్రమపడే ప్రమాదం ఏర్పడి ఉండేది. అందుకే కాబోలు కృష్ణ ఇక్కడి నుంచి నువ్వేమీ జ్ఞాపకాలను తీసుకువెళ్ళటానికి వీల్లేదని పదే హెచ్చరిస్తూ వచ్చాడో. బహుశా నేనలా భావిస్తానని అతను అప్పుడే గ్రహించాడేమో. నాకు కృష్ణ కానీ రాజేశ్వరి కానీ గుర్తుకు వస్తే ఎలాగో అనిపిస్తోంది. జీవితం పట్ల వాళ్ళ చొరవ, బాధలు పడడంలో వాళ్ళు చూపించే ధైర్యం, సమస్యలు పరిష్కరించుకోవటంలో చూపుతున్న చాకచక్యం, సమర్థత ఇవి చూస్తే వాళ్ళు అంతకంటే మంచి జీవితానికి అర్హులని అనిపించసాగింది. నేను నిమ్మలూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్లకు ఒక ఉత్తరం కూడా రాయలేదు. ఈ బాధ నా ఆంతర్యంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడల్లా కలుక్కుమని గుచ్చుకుంటూనే ఉంది. నేను ఉత్తరం రాస్తే రాజేశ్వరి తప్పకుండా జవాబు రాస్తుంది. నాకేదైనా ఉత్తరం లాంటిది వస్తే అమ్మ కంటపడకుండా తప్పడం అనేది అసంభవం. దాని తర్వాత ఫలితం నేను తేలికగానే ఊహించుకోగలను. అసలే నారాయణ విషయంలో కారాలు మిరియాలు నూరుతున్న అమ్మ ఇది సాకుగా తీసుకుని నాన్నగారిని ఎన్ని మాటలైనా అనేయగలదు. ఆ భయమే నన్ను 1-2 సార్లు ఉత్తరం రాయబోతుంటే బెదరగొట్టి ఆ ప్రయత్నం నుంచి విరమించేలా చేసింది. రాజేశ్వరికి ఉత్తరం రాయలేను, రాయకుండా ఉండలేను.
నా పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది. అది కాకుండా అక్కడ నేను తెలుసుకోవాలని తహతహలాడుతున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. రాజేశ్వరి పెళ్లి సంగతి ఏమైందో, నేను అక్కడ అంత చనువుగా కబుర్లు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క కార్డు ముక్క కూడా వ్రాయనందుకు కృష్ణ ఏమనుకున్నాడో. కృష్ణ ఏమనుకున్నా పర్వాలేదు, ఎలా అనుకున్నా నేను లక్ష్య పెట్టను. కానీ రాజు గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు దొంగతనం చేసినంత సిగ్గుగా ఉంది. తప్పకుండా ఉత్తరాలు రాస్తానని, మర్చిపోనని ఎన్నెన్నో చెప్పి వచ్చాను. ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయాను. వాళ్ళ నిష్కల్మషమైన అభిమానానికి చిహ్నంగా మిగిలిన జరీ అంచు తెల్లచీర నన్ను చూసి వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. నా ఈ బాధంతా నాన్నగారితో చెబితే, నేను కృష్ణకి నువ్వు క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాశాను, సారథి వచ్చాడని, నువ్వు తీరిక లేకుండా ఉన్నావని రాజుతో చెప్పమని కూడా రాశాను. నువ్వు వ్రాయలేదని వాళ్ళేమనుకోర్లే అన్నారు. నా ముఖం ఎరుపు రంగుకి తిరిగింది. నేను సారథితో బిజీగా ఉండి వ్రాయలేకపోయానా? ఇది నిజమేనా? నేను గదిలోంచి వెళ్ళబోతూ ఆగి అడిగాను, నాన్నగారు, మీరు కృష్ణకి అత్తయ్యకి నన్ను బాగా చూసినందుకు థ్యాంక్స్ చెబుతూ రాశారా? ఆయన నవ్వారు. అలాంటివి వాళ్ళకి తెలియవు. వాళ్ళ మామయ్య కూతురువిగా నిన్ను బాగా చూడటం వాళ్ళ ధర్మం అనుకుంటారు. కానీ కృష్ణ వేరు నాన్నగారు. అవును, వేరు, చాలా వేరు ఆలోచనగా అన్నారాయన. ఎందుకో ఆయన ముఖం విషాదంగా మారింది. తాయారమ్మ కాఫీ తీసుకుని లోపలికి రావడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఆ రోజు అమ్మ, నాన్న, సారథి ముగ్గురు పని మీద ఎవరినో కలుసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ పెట్టబోయే కంపెనీ గురించి ఆయనతో చాలాసేపు ఏదో చర్చించాలట. నాన్నగారు నన్ను వద్దులే అన్నారు. ఏ కళనుందో అమ్మ కూడా అంత బలవంతం చేయలేదు. సారథి సరే, నేను వచ్చినా రాకపోయినా అతనికి ఒకటేనని నాకెప్పుడో తెలిసిపోయింది. సూర్యుడిలా ఉన్న అమ్మ ముందు నా వ్యక్తిత్వం దివిటీలా తెల్లపోవడం బాగా అలవాటైపోయి నాకు ప్రత్యేకత లేదనే బాధ కలగటం ఎప్పుడూ లేదు. అమ్మ వాళ్లతో నేను వెళ్ళనవసరం లేదనే ఊహ నాకు ప్రాణం పోసినట్టయింది. నా మనసు స్వేచ్ఛగా ఊపిరి పీల్చింది. కానీ చల్లటి సాయంత్రం ఒంటరిగా కూర్చోవటం కూడా విసుగుగా అనిపించింది. అమ్మ వాళ్ళు అటు వెళ్ళగానే నేను చెప్పులేసుకొని వంట ఇంట్లోకి తొంగి చూసి, తాయారమ్మగారు, నేనిప్పుడే అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను అన్నాను. ఒక్కరూనా? ఆశ్చర్యంగా అడిగింది. ఎక్కువ దూరం వెళ్ళనులేండి. నేను ఆవిడ సమాధానం కోసం ఆగకుండా బయటికి వచ్చేశాను. గేటు బయటకు వచ్చి నేను ఒక్క క్షణం తటపటాయించి వెనక్కు తిరిగి ఇంట్లోకి వెళ్ళి నాన్నగారి గదిలో పుస్తకాల వెనుక గుప్తంగా దాచిన రీల్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాను. మా వీధి వెనుక వైపున ఉన్న మెయిన్ రోడ్లో కుడివైపుగా చివరికి వెళితే అక్కడ ఒక ఫోటో స్టూడియో ఉంది. అక్కడికి వెళ్ళి అది కడగమని ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను. ఆ సాయంత్రం వేళ వీధిలో అలా ఒంటరిగా కాలినడకన వెళుతూ ఉంటే నాకెంతో సంతోషంగా, హాయిగా అనిపించసాగింది. నా శరీరంలో నూతన రక్తం ప్రవహిస్తున్నంత ఉత్సాహంగా అనిపించింది. నా మనసు రెక్కల గుర్రంలా గాలిలో తేలిపోసాగింది. మళ్ళీ అదే భావం, మళ్ళీ అదే ప్రశ్న. నేనెంత ప్రయత్నించినా అమ్మ సమక్షంలో ఎందుకిలా ఉండలేకపోతున్నాను? దీనికి కారణమేమిటి? నేను పరధ్యాసగా ఇలా ఆలోచిస్తూ నడుస్తూనే ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చాను. రీలు వాళ్ళకి ఇచ్చేసి ఎన్ని కాపీలు కావాలో చెప్పి అడ్వాన్స్ చెల్లించి ఫోటో స్టూడియోలోంచి యువతలకు వచ్చి మళ్ళీ ఇంటివైపు నడక సాగించాను. వచ్చేటప్పుడు ఏదో ఆలోచనలో పడి గబగబా నడిచి వచ్చేశాను. తిరిగి వెళ్ళేటప్పుడు నిదానంగా మనుషులను చూసుకుంటూ సాధ్యమైనంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకొని తీరికగా నడవసాగాను. నా ఎదురుగా వస్తున్న మనుషుల్లో సన్నగా బక్కపలచగా ఉండి పొట్టిగా మాసిన గొడుగుని సంకలో పెట్టుకుని వస్తున్న ఒక వయసు మళ్ళిన ముసలాయన నన్ను చూడగానే నవ్వాడు. నేను ఆయన్ని చూడగానే అప్రయత్నంగా ఆగిపోయాను. ఆయన పరిచయస్తుడిలా దగ్గరగా వచ్చి ఆగాడు. నేను ప్రశ్నార్థకంగా చూస్తూ రాని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ నవ్వాను. ఈయనని చూశాను, కానీ ఎక్కడా? నాకు వెంటనే గుర్తుకు రాలేదు. నన్ను గుర్తుపట్టలేదా? నేను మొన్న బెజవాడ రైలు ప్రయాణంలో అవును, మామీ భర్త మొదలియార్ గారు. నాకు వెంటనే గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆయనకి గుండు లేదు. బహుశా మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళి ఉండవచ్చు. నేను సంతోషంగా వినయంగా నమస్కరించాను. ఏమ్మా ఇలా నడిచి వస్తున్నావేం? ఎంతో మర్యాదగా అడిగారు ఆయన. ఈ ఫోటో స్టూడియోలో రీల్ ఇవ్వడానికి వచ్చానండి. రెట్టింపు వినయంగా సమాధానం ఇచ్చాను. మా ఇల్లు ఇక్కడే, పద వెళదాం. మామీ నిన్ను గురించి చాలాసార్లు అనుకుంది. ఇప్పుడా? సందేహించాను.
ఏం ఎంతసేపు పట్టదు, రావటం వెళ్ళటం అంతా 10 నిమిషాలు. అదిగో ఆ సందులోంచి వెళితే చాలా దగ్గర. రారా, నిన్నిలా హఠాత్తుగా తీసుకొని వెళితే మీ మామీ సంతోషం చూసి తీరాల్సిందే. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాను. ఎక్కువ దూరం లేదంటున్నాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేసేది కూడా ఏమీ లేదు. అమ్మ వాళ్ళు రాత్రి 8 గంటలకు కానీ ఇంటికి రారు. ఆయన వెంట నడిచాను. వీళ్ళ ఇల్లు మా ఇంటికి ఇంత దగ్గర అని తెలిస్తే ఈసరికి నేను తప్పకుండా ఒకసారైనా వెళ్ళి ఉండేదాన్ని. నన్ను చూడగానే మామీ చెప్పలేనంత ఆనందపడిన దానిలా, ఆశ్చర్యపోయిన దానిలా చూసింది. నమస్కారం చేయబోతున్న నన్ను చప్పున 2 చేతులు జాపి దగ్గరకు హత్తుకుంది. ఇవాళ ఎంత భాగ్యం నాకు, నీకోసం 1000 సార్లైనా చూసి ఉంటాను అంది. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. హఠాత్తుగా నిమ్మలూరులో ఉన్నట్టుగా అనిపించింది. ఆవిడ నా చెయ్యి వదలకుండానే వంట ఇంట్లోకి లాక్కెళ్ళి కుంపటి మీద మరుగుతున్న పాలు దింపింది. చెయ్యి అలాగే పట్టుకొని ఇల్లంతా తిప్పి చూపించింది. బాగా చిన్న ఇల్లు, ఉన్నది వాళ్ళిద్దరే కావటం వల్ల బాగానే సరిపోతుంది. నిండా 200 గజాలైనా లేని ఆ స్థలంలో వాళ్ళకి సరిపడే ఇల్లు వేసుకోవడమే కాకుండా దొడ్డివైపున 2 చిన్న గదులు కూడా వేసి ఎవరికో అద్దెకిచ్చారు. పొదుపు నేర్చుకోవాలంటే తమిళుల దగ్గరే అని అమ్మ చాలాసార్లు వాళ్ళని మెచ్చుకోవడం గుర్తుకు వచ్చింది నాకు. వీధిలో సన్నజాజి తీగ, దొడ్లో ఇత్తడి కుండీలో తులసి చెట్టు తప్ప ఇంకేం చెట్లు లేవు. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చయిందో, వచ్చే జీతంలోనే అమ్మాయి పెళ్లి చేసి ఈ ఇల్లు ఎలా కట్టుకున్నారో, ఇంకా ఈ ఇంటి మీద ఎంత అప్పు ఉందో వరుసగా ఏకరువు పెడుతోంది ఆవిడ. నా చెవులు ఆవిడ మాటల్ని యథాలాపంగా అటు విని ఇటు వదిలేస్తున్నాయి. నా ధ్యానం అంతా చిన్నగా పొందికగా క్లుప్తంగా ఉన్న ఆ సంసారం మీదనే ఉంది. నిజంగా మనిషికి అవసరానికి మించిన సుఖాలున్న కొద్దీ అశాంతి సుమా అనిపించసాగింది. ఇల్లు చూపించటం అయిన తర్వాత ఆవిడ నన్ను చెయ్యి పట్టి తీసుకువెళ్ళి వంటింట్లో పీట వాల్చి కూర్చోమని కుంపటి మీద పెనం వేసింది. ఆ రోజు సాయంత్రం మామీ చేసి పెట్టిన దోశలు, వాటి రుచి నా జన్మలో నేను మర్చిపోలేను. అంత బాగున్నాయి. ఆవిడ ఏమైనా అనుకుంటుందేమోననే సిగ్గు కూడా వదిలేసి పెట్టినవన్నీ తినేశాను. నాకు టిఫిన్ పెట్టి కాఫీ ఇస్తూ మామీ మధ్య మధ్యలో మా ఇంటి విషయాలు అడిగింది. నేను జాగ్రత్తగా అంటీ ముట్టనట్టుగా జవాబు చెప్పాను. నేను అక్కడ ఉండగానే 2-3 ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వచ్చారు. ఒక ఆవిడ సూది దారం ఇవ్వమని అడగడానికి వస్తే, మరో ఆవిడ కాస్త సాంబారు పొడి పెట్టమని వచ్చింది. ఇంకో ఆవిడ ఖాళీగా లేరా అంటూ వచ్చి నన్ను చూసి, ఏం లేదు, ఊరికే వచ్చాను, మళ్ళీ వస్తాలేండి అంటూ వెళ్ళిపోయింది. మా అమ్మ అందరితోనూ మాట్లాడినట్లే మాట్లాడింది. నా పట్ల ఆవిడ చూపిస్తున్న అభిమానానికి ఎలాగో అనిపిస్తున్న నాకు ఇది చూడగానే గుండెలు తేలికపడ్డాయి. ఆవిడ స్వభావమే అంతా. స్వతహాగా స్నేహమయ్యి అందరితోనూ అలాగే సరదాగా ఆపేక్షగా మాట్లాడడం ఆవిడ అలవాటులా ఉంది. ఎవరన్నా నన్ను అవసరానికి మించి అభిమానించినా, ఆప్యాయత చూపించినా నాకు భయం, జంకు పట్టుకుంటాయి. మా అమ్మ క్లబ్లో కొంతమంది నా దగ్గర చేరి అభిమానం నటించి నా ద్వారా మా అమ్మ చేత తమకి కావలసిన పనులు చేయించుకోవాలని చూస్తారు. దీని మూలంగా అమ్మ చేత నాకు చివాట్లు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. మామీ నా పట్ల చూపుతున్న అభిమానంలో ఎలాంటి ప్రత్యేకత లేదని గ్రహించిన వెంటనే నాకు ఆవిడంటే నిజమైన అపేక్ష కలిగింది. 5 నిమిషాల్లో వెళ్ళిపోదామని వచ్చిన నేను అరగంటకి పైగా కూర్చుని వెళ్ళాను. సెలవు తీసుకుని వస్తుంటే మామీ సన్నజాజి పూలదండ చేతికిస్తూ, అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది. అప్పుడప్పుడేం కర్మ, నాకు తోచినప్పుడల్లా పరిగెత్తుకు వస్తాను అన్నాను నవ్వుతూ. తప్పకుండా, ఎప్పుడొచ్చినా నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంది. మొదలియార్ గారిని నన్ను ఇంటి వరకు దిగవిడిచి రమ్మని చెప్పింది మామీ. ఆయన నన్ను ఇంటి ముందు వదిలి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, రండి లోపలికి అన్నాను మొహమాటంగా. వద్దు వద్దు, ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తాను, నాన్నగారిని అడిగానని చెప్పు చాలు అని ఆయన వీధిలోంచి తిరిగి వెళ్ళిపోయారు. ఫోటో స్టూడియో యజమాని చనిపోవడంతో ఫోటో స్టూడియో తాత్కాలికంగా మూసేశారు. ఆ ఫోటోలు నా చేతికి తిరిగి రాలేదు. అవి మళ్ళీ నా చేతికి వస్తాయో లేదో నమ్మకం కూడా లేదు. ఆ విధంగా నిమ్మలూరు జ్ఞాపకం ఒకటి శిథిలమైంది. 2 వారాలు గడిచాయి. సారథి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరకు రావటంతో ఆ హడావిడిలో ఊపిరి ఆడకుండా తిరుగుతోంది. నాన్నగారు కూడా కోర్టు పనులతో బిజీగా ఉన్నారు. ఇంట్లో ఒంటరితనంతో వేగిపోతున్న నేను మధ్యాహ్నం వేళల్లో 2-3 సార్లు చల్లగా మామీ ఇంటికి జారుకోవడం ప్రారంభించాను.
మామీ దగ్గర నాకు బాగా చనువు అధికమైంది. చివరికి ఎలాగైతేనే నాకు రాజేశ్వరికి ఉత్తరం రాసే అవకాశం లభించింది. వరుసగా 2 రోజులు రాత్రింబవల్లో ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. మామీ దగ్గర నాకిప్పుడు పూర్తి స్వతంత్రం ఉంది. ఆవిడ అడ్రస్ ఇస్తూ రాజేశ్వరికి ఉత్తరం రాస్తాను. అప్పుడు జవాబు రాసినా పర్వాలేదు, అమ్మ కంటబడే ప్రమాదం రాదు. ఆ మధ్యాహ్నం మామీ దగ్గరకు వెళ్ళిన నేను ఒక తెల్ల కాగితం కలం అడిగి తీసుకొని మొదలియార్ గారి పడకుర్చీలో కూర్చొని రాజేశ్వరికి ఇలా వ్రాశాను. రాజు, ఇన్ని రోజుల నుంచి ఉత్తరం రాయలేదని నా మీద నీకు బాగా కోపం వచ్చి ఉంటుంది, అవునా? నన్ను క్షమించు రాజు. ఇక్కడి పరిస్థితులు అలాంటివి. అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరకు వచ్చింది. ఇంట్లో ఎవరికీ ఒక్క క్షణం కూడా తీరుబడి లేదు. నేను నిన్ను మర్చిపోలేదు. అనుక్షణం నువ్వు నా ఆలోచనల్లో మెదులుతూనే ఉన్నావు. నా మీద ఆగ్రహించకుండా నాకు వెంటనే అన్ని విశేషాలతో ఉత్తరం రాస్తావు కదూ. విశేషాలంటే ఏమిటో తెలుసా? నీ పెళ్లి సంబంధం సంగతి ఏమైంది? అత్తయ్య ఎలా ఉంది? పిల్లలంతా ఎలా ఉన్నారు? ఇవన్నీ వరుసగా వ్రాయి. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ మీనా. PS. పంచకట్టు వైద్యులు గారికి నమస్కారాలు. అతన్ని మర్చిపోయానని చెప్పు. ఉంటానికా? ఉత్తరం రాయటం ముగించిన నేను 1కి 2 సార్లు చదివి చూశాను. నాకు ఉత్తరాలు రాయటం అనేది అలవాటు లేదు. ఎంత ఆలోచించినా ఇంతకంటే బాగా వ్రాయటం ఎలాగో తెలియలేదు. కొంతమంది ఎదుట నిలబడి మాట్లాడినట్టే రాస్తారు. భగవంతుడు ఎంత కఠినుడు! అన్నీ ఇచ్చినట్టే ఉన్నాడు, మళ్ళీ ఏ ప్రత్యేకత ఇవ్వలేదు. ఉత్తరం చేత్తో పట్టుకొని నేను వంట ఇంటి వైపు వెళ్ళాను. మామీ మధ్యాహ్నం టిఫిన్లోకి కాబోలు బజ్జీలు చేయటానికి ఉల్లిపాయలు తరుగుతోంది. మామీ, ఒక చిన్న విన్నపం అన్నాను. ఏమిటది? ఉల్లిపాయల ఘాటుకి కళ్ళల్లో నీరు తిరుగుతుండగా ముఖం ఎత్తుతూ అడిగింది. నా ఫ్రెండ్కి మీ అడ్రస్ ఇస్తున్నాను. నా ఉత్తరాలు ఇక్కడికి వస్తాయి. మామీ అనుమానంగా అర్థం కానట్టుగా చూసింది. ఆ ఫ్రెండ్కి ఉత్తరాలు రాయటం మా అమ్మకి ఇష్టం లేదు. ఆవిడ అడగకుండానే సంజాయిషి ఇచ్చాను. మీ నాన్నకి తెలుసా? తెలుసు. అయితే వ్రాయి అంది. రాజుకి ఉత్తరం రాసిన 10 రోజుల వరకు మళ్ళీ మామీ ఇంటికి వెళ్ళడానికి అవకాశమే చిక్కలేదు నాకు. ఆ రోజు సాయంత్రం నాన్నగారు కోర్టు నుంచి వస్తూ మీనా అని పిలిచారు. అమ్మతో పాటు క్లబ్కు వెళ్ళాలని తయారవుతున్న నేను తలలో పూలు పెట్టుకుంటూ ఏమిటి నాన్నగారు అంటూ వచ్చాను. మీ అమ్మ ఏది? పైన ఉంది. ఇలా రా. నాన్నగారి దగ్గరగా వెళ్ళాను. ఆయన రెప్ప వాల్చకుండా నా వైపు చూస్తూ నిమ్మలూరు ఉత్తరం రాశావా అన్నారు. నేను ఆశ్చర్యపోయినట్టు చూస్తూ అవునన్నట్టు తలూపాను. రాసిన దానివి మరి జవాబు వచ్చిందో లేదో చూసుకోవద్దు. ఇదిగో కోర్టుకు వచ్చి మొదలియార్ గారు ఉత్తరం ఇచ్చారు. నేను చప్పున నాన్నగారి చేతిలోంచి ఉత్తరం లాక్కున్నాను. నాన్నగారు చదివారు కాబోలు. కవరు చించే ఉంది. పేజీలు తీసి గబగబా చదవబోయాను. నీ గదిలోకి వెళ్ళు, మీ అమ్మ వస్తుంది ఇప్పుడిక్కడికి అన్నారు. గదిలోకి పరిగెత్తబోయాను. మీనా వెనుక నుంచి పిలిచారాయన. ఏమిటన్నట్టు తిరిగి చూశాను. నువ్వు అత్తయ్య వాళ్ళతో ఎక్కువగా సంబంధం పెట్టుకోవద్దు. ఉత్తరాలవి వ్రాయటం కూడా అంత మంచిది కాదు. నేను అవుననలేదు, కాదనలేదు. రాజేశ్వరి రాసిన ఉత్తరం చదవటానికి నా మనసు తహతహలాడుతోంది. నేను పైకి వెళుతుంటే అమ్మ దిగి వస్తోంది. ఉత్తరం పైట కొంగుతో కలిపి కనిపించకుండా పట్టుకున్న నేను ఆవిడ పక్క నుంచి దూసుకుపోవాలని చూశాను. అమ్మ అడ్డంగా నిలబడింది. మళ్ళీ పైకొస్తున్నావెందుకు? ఇప్పుడే వస్తానమ్మా. ఏమిటి పని? టైం అయిపోతోంది. బాత్రూమ్కి వెళ్ళొస్తాను. త్వరగా రా. అమ్మ దారి ఇచ్చి క్రిందకు వెళ్ళింది. నేను నా గదిలోకి వచ్చి నిజంగానే బాత్రూంలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాను. అమ్మ వెనక వస్తుందేమోనని భయం. ఆతృతగా రాజేశ్వరి ఉత్తరం విప్పాను. అది చదువుతుండగా నా మొహం విప్పారింది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అందులో ఇలా ఉంది. వదినా, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? వర్ణించటానికి నాకు మాటలు చాలటం లేదు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ దగ్గర నుంచి రాబోయే ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానంటే నువ్వు నమ్మవు కదూ. నా ఆదుర్త ఆరాటం చూసి అన్నయ్య ఆట పట్టించాడు. 1-2 సార్లు వీధిలో నుంచి తిరిగి రాగానే ఏదో పనిలో ఉన్న నన్ను అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా రాజు అంటూ పిలిచి ఇదిగో మీ వదిన ఉత్తరం రాసింది అంటూ ఒక కవర్ అందించాడు. నేను ఆత్రంగా అందుకొని తీసి చూస్తే ఏముంది? ఒట్టి తెల్ల కాగితం. నా ముఖం చూడగానే అన్నయ్య విరగబడి నవ్వేవాడు. నేను మూతి ముడుచుకొని లోపలికి వెళ్ళిపోయేదాన్ని. అన్నయ్య నన్ను ఆట పట్టించి ఏడిపిస్తున్నాడనే దానికంటే నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదన్న సత్యమే నన్ను ఎక్కువగా బాధించేది.
నిరాశగా అదోలా ఉన్న నన్ను చూసి, అన్నయ్య అప్పుడప్పుడు పిచ్చి మొహమా, ఉత్తరం రాలేదనేనా? నువ్వు ఇంకెక్కడ గుర్తుంటావు? ఆ జ్ఞాపకాలన్నీ ఈ ఊరి గాలిలోకి వదిలేసి వెళ్ళి ఉంటుంది అనేవాడు. కాదు వదిన, నన్ను మర్చిపోదు మొండిగా అనేదాన్ని. నిజం వదిన, నువ్వు మమ్మల్ని ఎవరిని, ముఖ్యంగా నన్ను మర్చిపోవని నాకెందుకో గుడ్డి నమ్మకం. నీ మొహం, అన్నయ్య చిరాగ్గా అనేవాడు. కావాలంటే పందెం కడతాను చూడు అన్నాను బింకంగా. సరే చూస్తుండు, నీవో పరమ మూర్ఖురాలివి అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. ఈరోజు అన్నయ్య నిజంగా నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే నేను నమ్మలేదు. ఆ మాటే వినిపించుకోనట్టు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటే, నిజమేనే రాజు, ఇదిగో అంటూ నన్ను ఆపి ఇచ్చాడు. నా మనసు ఎగిరి గంతేసింది. అయినా ఉత్సాహం అంచుకున్నాను. నా కళ్ళతో స్వయంగా చదువుకునే వరకు నాకు నమ్మకం లేదు. ఇది నిజంగా నువ్వు వ్రాసిన ఉత్తరమే. గబగబా చదివి తలెత్తిన నేను సగర్వంగా చూస్తూ, చూసావా, నువ్వు నా మాట నమ్మలేదు. ఏది పందెం డబ్బు అన్నాను. అన్నయ్య ఇబ్బందిగా ముఖం పెట్టి, ఎంత అన్నాడో. 25కి తక్కువ ఉండకూడదు. అబ్బో చాలా ఎక్కువే. ఇప్పుడు కాదు, వడ్డీతో సహా నీ పెళ్లినాడు చెల్లిస్తాలే అన్నాడు. అదేం కుదరదు, నా పెళ్లికి అవసరం లేదు. 100 రూపాయలు అయ్యే వరకు వడ్డీ పెంచి నాకివ్వు అన్నాను. ఏం చేస్తావేం? నాకు పనుంది, నీకు చెప్పను అన్నాను. వదినా, ఎందుకో తెలుసా? నా ప్రాణమిత్రురాలివైన నీ పెళ్ళికి నా పేరు మీద చక్కటి కానుక పంపేందుకు. ఆ కానుక రోజు నీకు ఉపయోగపడేదిలా, అనుక్షణం నన్ను గుర్తు తెచ్చేదిలా ఉండాలి. నీ ఉత్తరం ఇప్పటికీ కనీసం 100 సార్లైనా చదువుకుని ఉంటాను. ఇంకో 1000 సార్లైనా చదువుతాను. వదినా, ఎందుకో నిజం చెప్పమంటావా? నాకు ఎవరికైనా ఉత్తరాలు రాయటం అంటే ఎంత ఇష్టమో, కానీ ఎప్పుడూ ఆ అవకాశమే రాలేదు. నా 20 సంవత్సరాల జీవితంలో నాకు ఉత్తరం రావటం అనేది ఇదే ప్రథమం. అది నీ దగ్గర నుంచే రావటం నాకెంతో ఆనందంగా, గర్వంగా ఉంది. నువ్వు ఇన్ని రోజులు నాకు ఉత్తరం రాయలేదని నేనేం అనుకోలేదు. నాకు తెలుసుగా, మామయ్య వ్రాసిన ఉత్తరంలో సారథి ఢిల్లీ నుంచి వచ్చాడని ఉంది. దొంగ క్లబ్ యానివర్సరీతో తీరుబడి లేదంటావేం? నాకు తెలుసులే వదినా, అతన్ని గురించిన కబుర్లేం రాయలేదేం? సిగ్గా? మనిద్దరి మధ్య అలాంటివేవీ ఉండకూడదని నువ్వే అన్నావుగా, మర్చిపోయావా? ఈసారి ఉత్తరంలో అతన్ని గురించిన కబుర్లు వ్రాయి. కబుర్లంటే అతను ఎలా ఉంటాడు, అతనితో నువ్వు మాట్లాడతావా, ఇలాంటివి. వీలైతే అతని ఫోటో ఒకటి పంపు. ఆ అదృష్టవంతుడిని చూడాలని ఉంది. అన్ని విశేషాలతో పెద్ద ఉత్తరం రాయవదినా. నీ ఉత్తరం నాకు సుందర లోకాన్ని సృష్టించి ఇస్తుందని మర్చిపోకు. నువ్వంత హడావిడిలో ఉండి కూడా నన్ను మర్చిపోనందుకు నేను చెప్పలేనంత కృతజ్ఞురాల్ని. అత్తయ్యకి, మామయ్యకి నా నమస్కారాలు. అమ్మ నిన్ను అడిగినట్లు రాయమంది. అమ్మకు నువ్వు చాలా నచ్చావు. నీకు బొత్తిగా గర్వం లేదట. చాలా బుద్ధిమంతురాలివట. మాటల సందర్భంలో ఇరుగు పొరుగుతో చెప్తుండగా విన్నాను. నీ జవాబు కోసం ఊపిరి బిగబట్టినట్టుగా వేచి చూస్తుంటాను. నీ రాజు. PS, మీ పంచకట్టు వైద్యులు గారితో పెద్ద చిక్కు వచ్చింది. ఎప్పుడూ లేదు, ఈ మధ్య నా మీద చిరాకు పడుతున్నాడు. ఆ మధ్య నవ్వుతూ ఒక్కసారి నీకు ఉత్తరాలు వ్రాయాలనే ఊహలు కానీ, నిన్ను మళ్ళీ చూడాలనే ఆలోచనలు కానీ కట్టిపెట్టమని అన్నాడు. నేనది అంత సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు నీకు ఉత్తరం రాయాలి, కవర్ తెచ్చిపెట్టమంటే నేను నీకు ఉత్తరం రాయటానికి వీల్లేదని, ఇవన్నీ అనవసరం అని అన్నాడు. ఎందుకో తెలుసుకోవచ్చునా అంటే చెప్పలేదు. ఇది అన్నయ్య స్వభావానికే విరుద్ధం. ఏ పనైనా వద్దు అంటే ఆ వద్దనటానికి కారణం ఏమిటో ముందుగా తనే చెబుతాడు. ఈ విషయంలో నేను అడిగినా కారణం చెప్పటం లేదు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్నయ్య మాటని వ్యతిరేకిస్తున్నాను. నువ్వే చెప్పు వదినా, మనిద్దరం ఉత్తరాలు రాసుకోవటం వల్ల ఎవరికైనా ఎలాంటి హానైనా కలుగుతుందా? మనం ఎవరికైనా కష్టం కలుగజేస్తున్నామా? లేదే. అందుకే నాకిది తప్పుగా తోచటం లేదు. అందుకే ధైర్యం చేసి వ్రాస్తున్నాను. నిన్ను జవాబు రాయమని కోరుతున్నాను. నీ రాజు. ఉత్తరాన్ని గబగబా వెనుక నుంచి ఎవరో తరుముకొస్తున్నట్టు త్వర త్వరగా పైనుంచి క్రిందకు చదివేశాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్దిసేపు సర్వం మర్చిపోయి రాజుతో ముఖాముఖి నిలబడి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నోట్లోంచి మాట రానట్టుండే రాజులో ఎంత భావోద్వేగం ఉంది. మీనా, కింద నుంచి అమ్మ కంఠం అసహనంగా వినిపించింది. ఉలిక్కి పడిన నేను బాత్రూంలోంచి యువతలకు వచ్చి నా బట్టల బీరువా తెరిచి ఉత్తరం అందులో ఉన్న జరీ అంచు తెల్లచీరలో పెట్టేసి తలుపులు మూసేసి క్రిందకు బాణంలా పరిగెత్తుకు వచ్చాను. నాకైతే అప్పటికప్పుడు కూర్చొని రాజుకు ఉత్తరం రాయాలనిపించింది. ఎలాగో బలవంతంగా కోరికని అణుచుకున్నాను.
నేను వచ్చేసరికి అమ్మా నాన్న రెడీగా ఉన్నారు. ఆ రోజు క్లబ్లో డీకే పట్టమ్మాల్ పాట కచేరీ ఉంది. నాన్నగారికి ఇలాంటి పాట కచేరీలంటే ప్రాణం. సాధారణంగా క్లబ్ ప్రోగ్రామ్స్ వేటికి రాని ఆయన వీటికి మాత్రం తప్పక వస్తారు. మేము వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యమే అయింది. రంగురంగుల దీపాలతో అలంకరించిన ఆ క్లబ్ భవనం, దాని ఆవరణలో మిలమిలలాడుతూ నిలబడిన ఖరీదైన కార్లు, చీర కట్టుకోవడంలో, నగలు పెట్టుకోవడంలో తమ ఆధిక్యతని, అందాన్ని ప్రదర్శించుకుంటూ తిరుగుతున్న ఆడవాళ్ళు, ఖరీదుగల సూటుల్లో తమ హుందాతనం చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న మగవాళ్ళు, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు హఠాత్తుగా నా ప్రక్కన రాజు ఉంటే ఎంత బాగుండేది అనిపించసాగింది. దానికి ఇవన్నీ నేను చూపించగలిగితే, నేను అనుభవిస్తున్న ఈ జీవితం గురించి కూడా దాన్ని తెలుసుకోనివ్వగలిగితే ఎంత బాగుంటుంది. పాటలంటే నాకు ఇష్టమే, కానీ పాట కచేరీలంటే మాత్రం నాకంత ఉత్సాహంగా అనిపించదు. బహుశా దానికి కారణం నాకు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోవటమేనేమో. రాత్రి 9:30, 10 గంటలకు మధ్య వివిధ భారతిలో వినవచ్చే పాటల్లో ఏ రఫీయో, లతానో పాడుతుంటే ట్రాన్సిస్టర్ వాల్యూమ్ చాలా తగ్గించి చెవి దగ్గర పెట్టుకుని వాళ్ళు మెల్లగా నా చెవిలో పాడుతున్నట్టుగా అనుభూతి చెందుతూ తిన్నగా నిద్రపోవటం అంటే నాకెంతో ఇష్టం. అమ్మ, నాన్నగారు, నేను ముందు వరుసలో కూర్చున్నాం. నాన్నగారు శ్రద్ధగా పాట కచేరీ వింటున్నారు. అమ్మ వింటూనే మధ్య మధ్యలో తన ప్రక్కన కూర్చున్న మిసెస్ లింగంతో కంఠం తగ్గించి ఏదో మాట్లాడుతోంది. నేను పాట కచేరీ వినటం మానేసి రాజు ఉత్తరం గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాల్లో తేలిపోసాగాను. రాజేశ్వరికి ఆలస్యం చేయకుండా వెంటనే ఉత్తరం రాసేశాను. అందులో సారాంశం ఇది: మీ అన్నయ్య ఓడిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయంలో కూడా మనం మీ అన్నయ్యని ఓడించాలి. అది నీ పెళ్లి విషయం. రాజు, నువ్వు నా చాదస్తం అనుకో, ఇంకేదైనా అనుకో, నీకు మంచి భర్త లభిస్తాడని, అంతకంటే మంచి జీవితం దొరుకుతుందని, ఆ సిరి నీ కళ్ళల్లో ఉందని నాకు మాటిమాటికి అనిపిస్తోంది. నా మాట మీద నువ్వు విశ్వాసం ఉంచి ఆ పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పు. అవసరమైతే ఎదురు తిరుగు. ఈ పెళ్లి కాకపోవడం వల్ల నీ ద్వారా మీ కుటుంబానికి చాలా సాయం చేసిన దానివే అవుతావు. మీ అన్నయ్యకి మెడలో గుదిబండగా ఉన్నానేమో అనే అనుమానం వదిలేయి. నీ ద్వారా ఆ కుటుంబానికి కాస్తో కూస్తో ఉపయోగం జరగాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే తక్షణం ఈ పెళ్లిని గురించిన ఆలోచన ఆపు చేస్తావు. నువ్వు ఎలాంటి మనుషులతో బ్రతుకు ముడి పెట్టుకోబోతున్నావో సరిగ్గా ఆలోచించటం లేదు. వాళ్ళు జలగల్లా నిన్ను మీ అన్నయ్యని పీల్చేస్తారు. అది నువ్వు ఊహించటం లేదు. నా ఉత్తరానికి రాజు బేలగా దీనంగా జవాబు రాసింది. వదినా, నీ ఉత్తరం నాలో ఎన్నెన్ని ఆలోచనలు రేకెత్తిస్తుందో తెలుసా? మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి నేనే భయపడుతున్నాను. నువ్వు వ్రాసినవన్నీ శ్రద్ధగా చదివాను. నాకేమిటో చాలా అయోమయంగా, దారి తప్పినట్టుగా, ఎటువైపు వెళ్లాలో తెలియనట్టుగా అనిపిస్తోంది. నా వల్ల మా కుటుంబానికి, ముఖ్యంగా అన్నయ్యకి ఉపకారం జరిగే పక్షంలో నేను నిప్పుల్లో దూకమన్నా దూకేందుకు సిద్ధంగా ఉన్నాను. మా అన్నయ్యకి నేను గుదిబండలా ఉన్నానని ఎవరన్నారు నీతో? ఆ ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా పొరబడ్డావు. అన్నయ్యకి గుదిబండలా తయారైంది ఆ పొలం. ఆ పొలం కోసమే అన్నయ్య సుందర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అన్నయ్య ఆ సుందర్ లాంటి వ్యక్తికి భర్త అయ్యే కంటే అసలు పెళ్లి కాకుండా ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండడం నాకు ఇష్టం. కానీ నేనేం చేయలేను. ప్రపంచంలో నాలా పనికిరాని వాళ్ళు ఎంతమందో. ఇలాంటి వాళ్ళ మూలంగానే అసలు ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయేమో నాకేం తోచడం లేదు. నిజంగా చెప్తున్నాను, మనసంతా పిచ్చిగా, అయోమయంగా ఉంది. దానికి నేను రాజుని మందలిస్తూ ఆరిందాలా ఉత్తరం రాశాను. పిచ్చి రాజు, నేనే అనుకున్నాను. నాకంటే అధ్వాన్నపు మనుషులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారనటానికి ఉదాహరణగా నువ్వు కనిపిస్తున్నావు. ఎంతసేపు అన్నయ్య అన్నయ్య అంటూ ఆ గొడవే తప్ప నీ సంగతి పట్టించుకోవేం? నువ్వు నిజంగా ఆలోచిస్తే నీ విషయంలో మీ అన్నయ్య ఏమంతగా కష్టపడిపోతున్నాడో నాకు అర్థమే కాదు. నన్ను అడిగితే సుందర్ లాంటి మనిషిని భార్యగా పొందటం వల్ల మీ అన్నయ్య నష్టపోయేది ఏం లేదు. అతని దృష్టిలో సుందరి కానీ, శూర్పణఖ కానీ, మరో హిడింబి అవని అందరూ ఆడవాళ్ళు సమానమే అనుకుంటాడు. రేపు మరో మండోదరి వచ్చి నేను 40,000 ఇస్తాను అంటే మీ అన్నయ్య మరో మాట మాట్లాడకుండా పెళ్లికి ఒప్పేసుకోగలడని నా నమ్మకం. డబ్బు కోసం అతను ఏదైనా చేయగలడు. కానీ రాజు, డబ్బు కోసం జీవితాలు అమ్ముకునే వాళ్ళన్నా, తాకట్టు పెట్టుకునే మనుషులన్నా నాకు చాలా చిన్న అభిప్రాయం ఉంది. నేను వ్రాసేది నీ విషయం ఆలోచించమని మరీ 10 సార్లు హెచ్చరిస్తూ వ్రాస్తున్నది నిన్ను గురించే. తెలిసిందా? జవాబు రాయి.
రాజేశ్వరి దగ్గర నుంచి ఎంతో పెద్ద ఉత్తరం వస్తుందని ఆశించిన నాకు చాలా ఆశాభంగం కలిగిస్తూ చిన్న ఉత్తరం వచ్చింది. చాలా సీరియస్గా క్లుప్తంగా ఉన్న ఆ ఉత్తరంలో సారాంశం ఇది. వదినా, నీ ఉత్తరం అందింది. నీకు మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. అన్నయ్య విషయం మనం మాట్లాడుకోవద్దు. వాడు నీకు అర్థం కాలేదు. నేను నీకు నచ్చజెప్పలేను. నాలో ఒక బలహీనత ఉంది. అన్నయ్యని ఎవరైనా ఏదైనా అంటే నేను భరించలేను. అది ఎంత చిన్న మాట అయినా సరే వాడిని గౌరవించలేని వ్యక్తికి నేను 1000 మైళ్ళ దూరాన ఉంటాను. కానీ నీ విషయంలో చాలా సందిగ్ధావస్థ వచ్చింది. మనిద్దరం ఈ విషయంలో ఒక ఒప్పందం చేసుకుందాం. ఇక నుంచి మన ఉత్తరాల్లో వాడి ప్రసక్తే తీసుకురావద్దు. మనం మన గురించే మాట్లాడుకుందాం. నువ్వు అక్కడి విశేషాలన్నీ విపులంగా రాయి. రాజు. ఆ ఉత్తరం చూడగానే నాకు ఒళ్ళు మండింది. రాజేశ్వరికి అన్నగారంటే చాలా అభిమానం అని నాకు తెలుసు. కానీ రాజు హృదయంలో ఎవరికి ఎక్కువ స్థానం అని లెక్క తీస్తే 2వ స్థానమే వస్తుందని అనిపించిన నాకు కొద్దిగా ఆశాభంగమే కలిగింది. అందుకే కోపంగా, ఘాటుగా, కష్టంగా వ్రాశాను. రాజేశ్వరి, నువ్వు ఒట్టి ఈడియట్వి, ఫూల్వి. నీ అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలో ఉండదనుకుంటాను. మీ అన్నయ్య విషయంలో మనిద్దరి మధ్య భేదాభిప్రాయం రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. నువ్వన్నట్టు మీ అన్నయ్య సంగతి నిజంగా నాకు అనవసరం. ఇంకో విషయం కూడా సూటిగా అడుగుతున్నాను. నేను చెప్పినట్లు నువ్వు నా మాట మీద విశ్వాసం ఉంచి ఆ పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పేస్తావా లేదా? ఒక్క మాట జవాబు రాసేయి. ఈ ఒక్క విషయంలోనే నా మాట మీద నీకు గురి, అభిమానం ఉన్నాయో లేదో నాకు తెలుస్తుంది. నా మాట మీద నీకు నమ్మకం లేనప్పుడు నాకు ఈ కంఠశోష, ఈ ఉత్తరాల ఖర్చు ఇదంతా అనవసరం. నీకు ఇష్టం లేకపోతే నీ మనసుకు నేను చెబుతున్నదంతా వ్యర్థ ప్రలాపాలు అనిపిస్తుంటే అన్నయ్య మాట కాదనిలేను అని ఒక్క ముక్క వ్రాయి చాలు. ఇలాంటి పిరికివాళ్ళు అలా ఆహుతై తీరాల్సిందే అని గుండె రాయి చేసుకుని నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీనా. రాజేశ్వరి దగ్గర నుంచి నాకు వెంటనే సమాధానం రాలేదు. నాకిలాగో ఉంది. నేను ఓడిపోయాననే భావం కలుక్కోమనసాగింది. అంతేకాదు, పరిచయానికి మించి హద్దు మీరి ప్రవర్తించానేమో, అతిగా వ్రాశానేమోననే శంక నన్ను పట్టి పీడించసాగింది. నేను అతిశయోక్తులు చెప్పటం లేదు. రాజేశ్వరి అంటే నాకు ప్రాణంతో సమానంగా అనిపిస్తోంది. దాని స్నేహితురాలిగా, హితం కోరే వ్యక్తిగా ఆ పెళ్లి నుంచి తప్పించడం నా బాధ్యతగా భావించాను నేను. రాజేశ్వరిని ఆ పెళ్లికి ఎదురు తిరగమని ఓ చెంప గట్టిగా ప్రోత్సహిస్తున్న నేను మరో చెంప రాజేశ్వరికి నాకు తెలిసినంతలో తగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారేమోనని రహస్యంగా వెతకసాగాను. నాకు మాటిమాటికి అనిపించసాగింది. నేను నిమ్మలూరు వెళ్ళి వాళ్ళ దగ్గర వెలకట్టలేని ఆప్యాయతని పొంది వచ్చాను. దాన్ని నేను ఎలాగూ తిరిగి ఇవ్వలేను. ఈ రకంగానైనా రాజుకి మంచి సంబంధం వచ్చేలా చూసి ఆ రుణం తీర్చుకుని కృతజ్ఞతాభారం వదిలించుకోవాలని ఉంది. అందుకే పట్టుదలగా బాధ్యత నా నెత్తి మీద వేసుకున్నాను. నాన్నగారితో నా అభిప్రాయం చెబితే, అది నీ వల్ల కాదు, చాలా పెద్ద విషయం, జరిగిందేదో జరిగింది, ఇక ఉత్తరాలు రాయకు, ఊరుకో అన్నారు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నాన్నగారు నన్ను నిమ్మలూరు పంపినందుకు ఇప్పుడు అంతగా సంతోషపడుతున్నట్టు కనిపించడం లేదు. నేను ఎన్నోసార్లు నిమ్మలూరు విషయాలు ఆయనతో అత్యంత ఉత్సాహంగా చెప్పబోయాను. ఆయన చాలాసార్లు వెంటనే ఆ ప్రసంగం మీద ఆసక్తి లేనట్టు మధ్యలోనే తురించివేశారు. చివరికి ఒకరోజు రాజు విషయం వచ్చినప్పుడు, నాన్నగారు, మనం ఎలాగైనా రాజుకి మంచి సంబంధం చూడాలి అంటే ఆయన సీరియస్గా ముఖం పెట్టి, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు మీనా. మనవి కాని విషయాల్లో మనం తలదూర్చకూడదు. నువ్వు 4 రోజులు సరదాగా వాళ్లతో కాలం గడిపి వస్తావనుకున్నానే గాని ఇలా వాళ్ళ సమస్యలలో తలదూర్చేటంత దగ్గరికి వెళ్ళావని కల్లో కూడా అనుకోలేదు. అలా అని ఏమాత్రం అనిపించినా అసలు నిన్ను పంపేవాడినే కాదు మీనా. నువ్వు రాజుకి ఉత్తరాలు రాయడం మానేయి. ఒకవేళ రాసినా సరదాగా కాలక్షేపంగా రాసుకోండి, కానీ ఇలాంటి తలకి మించిన సమస్యలు తలకెత్తుకోవద్దు అన్నారు. నా మనసంతా ఎలాగో అయింది. నాన్నగారు అలా మాట్లాడగా విన్నట్టు నాకెప్పుడూ గుర్తులేదు. నాకెందుకో వెంటనే ఆ గదిలోంచి బయటికి పరిగెత్తుకు పారిపోవాలనిపించింది. ఈ విషయంలో నాన్నగారి సలహా, సహకారం నాకు తప్పకుండా ఉంటాయని గుడ్డిగా నమ్మిన నాకు తీరని ఆశాభంగం ఎదురైంది. నేను చిన్నబోయిన ముఖంతో తల తిప్పుకొని బయటకు వస్తుంటే నాన్నగారు వెనక నుంచి పిలిచారు. ఆగి వెనక్కి తిరిగి చూశాను. నువ్వు సహాయపడాలని అనుకున్నా ఆ సహాయాన్ని వాళ్ళు తీసుకోరు. ఇది నువ్వెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నారు. నేను రెప్పవాల్చకుండా ఆయన వైపే చూడసాగాను. ఆయన కళ్ళు చెప్పలేనంత విషాదంగా ఉన్నాయి. ముఖంలో పాత జ్ఞాపకాల బరువేదో భారంగా కనిపించింది.
ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.